హాయ్ అండి. హలో. నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. మధ్యాహ్నం అంటే సాయంత్రం 4 గంటల నుంచి కూడా దాదాపుగా ఒక 3, 4 గంటల పాటు కూడా టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారణ చేయడం జరిగింది. విచారణలో చాలా అంశాలు ఆయన్ని లోతుగా దర్యాప్తు చేశారు. మరి ఆయన మాటల్లోనే మనం విందాం. పోలీసులు ఏ విధంగా విచారణ జరిపారు ఏంటనే దానిపైన. నాతో మొట్టమొదట డిఎస్పి భక్తవత్సలం గారు కానీ, సిఐ కిషోర్ గారు కానీ, ఎస్ఐ అజిత గారు కానీ, ఇతర పోలీసు అధికారులందరూ కూడా చాలా గొప్పగా వ్యవహరించినారు. మొట్టమొదట వాళ్లకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంత చక్కగా పోలీసు అధికారులు ప్రశ్నలు నన్ను అడిగినారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా నేను సమాధానం చెప్పినాను. నేను ఏ తప్పు చేయలేదు, చెయ్యను. అక్కడ ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్లక్ష్యంగా వ్యవహరించినారో, ఆ విష్ణుమూర్తి విగ్రహం పట్ల అపచారం చేసినారు కనుక దానిని ఒక భక్తునిగా ఆవేదనతోనూ ఆర్ద్రతతోనూ నేను స్పందించటం జరిగింది.